అన్నయ్యతో 6 ఏళ్ల ప్రయాణం, పార్టీతో 12 ఏళ్ల ప్రయాణం, కూటమి కూర్పులో కొన్ని నెలల కష్టం, క్యాబినెట్లో కొత్తగా చేరిన కాలం, ప్రజాప్రతినిధిగా 18 నెలల ప్రయాణం, ఇవన్నీ కలబోసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అవమానాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఏకల ద్రోణాచార్యుడు రెండు తనే. అటు కేంద్రంలో ప్రధానమంత్రిగా మోడీని కూర్చోబెట్టాడు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టాడు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యమయ్యింది. జల జీవన్ మిషన్ జగత్ కంత్రి జగన్ చేసిన నిర్లక్ష్యానికి ప్రజలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పవన్ కళ్యాణ్ గారితో ప్రభాకర్ పెండియాల ప్రయాణం కూడా 12 సంవత్సరాల నుండే. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఒక వ్యక్తి కోసం అద్భుతమైన విశ్లేషణ, అద్భుతమైన ర్యాంకునివ్వటం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితులు ప్రజలు ఊహించిన, విపక్షాలు ఊహించలేదు. మిత్రులందరికీ తెలిసిన విషయమే. అయినా విభిన్నంగా ఉన్నటువంటి వినూత్నమైన ఆలోచనలతో విజయాలు సాధిస్తున్న వ్యక్తి కోసం మనం కూడా చర్చించుకుంటాం. అన్నయ్యతో 6 ఏళ్ల ప్రయాణం, పార్టీతో 12 ఏళ్ల ప్రయాణం, కూటమి కూర్పులో కొన్ని నెలల కష్టం, క్యాబినెట్లో కొత్తగా చేరిన కాలం, ప్రజాప్రతినిధిగా 18 నెలల ప్రయాణం, ఇవన్నీ కలబోసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా రంగం నుంచే అందరికీ తెలుసు, సామాజిక సేవల్లో అందరికీ తెలుసు. ఇలా ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. పవన్ కళ్యాణ్ వస్తే పాప్కార్న్ ఇస్తానన్నాడు 10 ఏళ్ల లోపు పిల్లాడు. ఇప్పటం కార్యక్రమానికి వెళ్ళారు ఈ మధ్యనే. మా ఊరు దేవుడు వస్తే మాకు చాలా సంతోషం, ఆ దేవుడు ఇప్పుడున్న స్థానం కన్నా ఉన్నతమైన స్థానానికి చేరితే చాలు, నేను ప్రాణం వదిలేస్తాను అన్న తల్లి వయసు లాంటి ఆడపడుచు. ఇలాగా మనం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా మంది మంచిగా ఉన్నతంగా విశ్లేషణ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిలిస్తే ప్రజలు పైసలు ఖర్చు పెట్టుకుని సమావేశాలకి, సభలకి, ఈనాటికి రావడానికి సిద్ధంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి మాటని ఎక్స్ జనరేషన్, జీ జనరేషన్ పూర్తిగా నమ్మారు, నమ్ముతున్నారు, నమ్ముతూనే ఉంటారు. ఎందుకోసం అంటే ప్రజలకి ఇస్తున్న హామీలు, ప్రజల దగ్గర తీసుకున్న ఆర్జీలు, ఇలా పాలనకు సంబంధించి ఏమి తీసుకున్నా, ఏ విధంగా చూసినా పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఇంతమంది మీడియా మిత్రుల దృష్టిని ఆకర్షించింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఇవి ఒక విధానం, ఒక ఎత్తు అయితే ఇప్పటి వరకు కూడా ప్రింట్ మీడియాలో కొన్ని సంస్థలు ప్రకటనలు ఇచ్చిన వాళ్ళని, అంటే ఆ పత్రికలకు, ఆ పుస్తకాలకు ప్రకటనలు ఇచ్చిన వాళ్ళని టీమ్ లీడర్లుగా, ప్రముఖ వ్యక్తులుగా ఫ్రంట్ పేజీ ఫోటోలు వేస్తూ ఉంటాయి. ఇది యథార్థమైన విషయం. సో ఇది కట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారి కోసం మనం మాట్లాడుకుంటే, రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారికి నందమూరి తారక రామారావు గారు అంటే ఇష్టం. ఆయన చాలా సందర్భాల్లో ఆ విషయం చెబుతూ ఉండేవారు. దానికి కారణం తెలుగుదేశం పార్టీని ఏ రాజకీయ అనుభవం లేకపోయినా స్థాపించారు. అట్లాగే చిరంజీవి గారు అంటే కూడా అభిమానం. ఆయన కూడా రాజకీయ అనుభవం లేకుండానే పార్టీని స్థాపించారు. ఇక ఇతర రాష్ట్రాల్లో చూస్తే డిఎంకే అన్నాదురై అంటే చాలా ఇష్టం అని చెప్పేవారు. ఇలా ఆయన ఇష్టాలకు సంబంధించి మనం ఒక ఆలోచన చేస్తే పవన్ కళ్యాణ్ ఈ తరానికి సంబంధించి ఒక శక్తి, భగవంతుడితో కూడినటువంటి శక్తి. వాళ్ళ ఫ్యాన్స్ చాలా వరకు ఆయన దేవుడిగా కొలుస్తారు. కారణం ఏదైనా కావచ్చు. దీన్ని కట్ చేద్దాం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, గ్రామీణ నీటి సరఫరా శాఖ, పర్యావరణ పరిరక్షణ శాఖ, శాస్త్ర సాంకేతిక రంగం, ఇలా ఆయన తీసుకుని నిర్వహిస్తున్న కేబినెట్ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవడానికి చాలా కసరత్తు చేశారు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ శాఖలను చూసి పాలకపక్షంలో ప్రజాప్రతినిధులు,
విపక్షంలో ప్రజాప్రతినిధులు ఒక విషపు నవ్వుని లోపల నవ్వుకుంటూ బయటికి నటిస్తూ నవ్వారు, సమర్థించారు. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ అనేది పద్దులు వసూలు చేసుకునే శాఖ, అటవీ శాఖ అనేది నర్సరీల పెంపకానికి ఉపయోగపడే శాఖ, గ్రామీణ నీటి సరఫరా శాఖ అనేది వేసవి కాలంలో తీర ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసే శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ అది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ సంబంధం లేని శాఖ, పర్యావరణం ఇది సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది, స్టేట్ గవర్నమెంట్ లో పర్యావరణ శాఖకు సంబంధించి ప్రజాప్రతినిధులకు పరిశ్రమల నుంచి మూటలు అందే శాఖ. ఈ ఒక్క శాఖ మాత్రమే కొంతమందికి నొప్పి పుట్టించింది. అది నేను తీసుకుంటే బాగుండనన్న భావన కలిగి ఉన్నారనుకుంటా. గతంలో అసెంబ్లీలోనే దీనికోసం ఒక వ్యక్తి ఈ విషయాన్ని ప్రస్తావించి పవన్ కళ్యాణ్ గారు దీన్ని తక్కువ చేశారు అన్నట్లుగా చెప్పాడు. ఆయన వీటిని కట్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి దృష్టిలో సమర్థమైన వ్యక్తిగా, నాయకుడిగా ఉండటానికి కారణం ఏంటో పరిశీలిద్దాం. 2024 సంవత్సరంలో జరగబోయే ఎన్నికల కోసం 2023 సంవత్సరంలో బీజేపీ ప్రభుత్వం కూటమితో కలిసి ప్రయాణం చేయాలన్న ఆలోచన లేకుండానే రామారమి 400 సీట్లు లోక్సభ సీట్లు టార్గెట్ పెట్టుకుని ప్రయాణం మొదలు పెట్టారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి విజయ యాత్ర చేయడం మొదలు పెట్టారు. నిజంగా వారాహి విజయ యాత్ర దైవ సంకల్పం, ఆయన కృషి, ఆయన పట్టుదల ఇవన్నీ తోడయి ప్రజా సమూహాన్ని తీసుకొచ్చాయి. ఆ ప్రజా సమూహాన్ని చూసినప్పుడు గత ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగొడుతూ ప్రజాప్రతినిధులను చాలా మందిని, మనం పేర్లు ప్రస్తావించొద్దు, అందరికీ తెలిసిన విషయాలే, పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. ఈ హెచ్చరికలన్నీ ఒకవైపు ఉంటే కాకినాడకు సంబంధించి వీర మహిళలకు జరిగినటువంటి అవమానాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. అతని యొక్క రౌడీజాన్ని, మాఫియాని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పదే చెప్పారు. ప్రతి ప్రభుత్వానికి తూర్పు గోదావరి జిల్లా ఒక సెంటిమెంట్ గా ఉంటుంది రాజకీయ నాయకులందరికీ కూడా. అటువంటి సెంటిమెంట్ ఉన్న ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పిన ఈ విషయం ప్రజల మనోభావాలకి, ఆత్మ గౌరవానికి ధైర్యం వచ్చింది. ప్రభుత్వం ఏర్పడింది, చట్టం తాని పని తాను చేసుకుపోతోంది. అది ప్రజలకు కొంత అవగాహన లేకపోవడం కొంచెం తప్ప. 2024 కొద్దాం. 2024 ఎన్నికల సమయానికి కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి, కూటమి కట్టడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు, ఒదిగారు, తగ్గారు. దాని ఫలితం ఇప్పుడు ఎదిగారు. ఎంతగా అంటే పవన్ కళ్యాణ్ ని మోడీతో సముజ్జీవులుగా చూసే స్థాయికి ఎదిగారు. ఇంకొక విషయం చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం మాట్లాడుతూ ఉంటారు. మనిషి అన్నవాళ్ళు మతంతో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తికి, దేవుడికి నమస్కరిస్తూ ఉంటారు. అది వాళ్ళ సాధనను బట్టి ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు దూరదృష్టి అయి ఉండొచ్చేమో అనే భావన చాలా మంది ప్రజల్లో, విశ్లేషకుల్లో ఉన్న బయటికి ఎవరు చెప్పి ఉండకపోవచ్చు. ఏంటి అంటే 2024 ఎన్నికల్లో ఘంటాపదంగా బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది అనుకున్న బీజేపీకి కొంచెం పరిస్థితులు అనుకూలంగా లేనట్లుగా పవన్ కళ్యాణ్ గారికి అంచనాకు వచ్చి ఉండొచ్చు. అది దైవశక్తి కావచ్చు, ఆయన మానసిక స్థైర్యం కావచ్చు, ఆయన నైపుణ్యం కావచ్చు. అదే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి, విజను, ఇటువంటి సమర్థవంతమైన విషయాలతో కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పార్టీ పరిస్థితి కూడా అగమ్య గోచరంగానే ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలు చెప్పిన మాట, ఈ రెండింటిని వారధి చేసి తిని సారథి అయ్యి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉండేది కాదు. నితీష్ కుమార్ గారి విషయం పక్కన పెట్టండి, పవన్ కళ్యాణ్ గారి కష్టాన్ని గౌరవించిన వ్యక్తి మోడీ. అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవించారు. సో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దీన్ని కట్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు, రెండు తనే. ఎందుకంటే తను చేస్తున్న పనులకు సంబంధించి దయచేసి విశ్లేషకులు అందరూ, జర్నలిస్టులు అందరూ మీ మనోభావాలతో ఆలోచించి ఆ విషయాలను ప్రజలకు చేరవేయండి. ఏకలవ్యుడి ఏకాగ్రత, ద్రోణాచార్యుడి దక్షత, ఈ రెండు కలగలిపిన వ్యక్తి కనుకే అటు కేంద్రంలో ప్రధానమంత్రిగా మోడీని కూర్చోబెట్టాడు, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టాడు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ వల్ల సాధ్యమయ్యింది. అదని ఎవరైనా అనగలరా? ఇలాగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెబుతున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ప్రస్తుతం ఆయన సాధించిన విజయాలు, ఆయన చేస్తున్న పనులు, ఆయన భావజాలం ప్రతి ఒక్కరు చర్చిస్తున్నారు, మంచిగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఈ రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారికి 90% వరకు మైలేజ్ ఈ సంవత్సరంలో పెరిగింది. ఆయన వేస్తున్న ప్రతి అడుగు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది.
ఇప్పుడు మొదలు ఆయన జీవితకాల ప్రయాణం అంతా కూడా ఆయన స్థానం నెంబర్ 1. దేర్ ఇస్ నో డౌట్. ఎందుకోసం అంటే ప్రజల గుండెల్లో ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, జన సైనికుల గుండెల్లో జన నాయకుడిగా ఉన్నాడు, కూటమి రాజకీయ నాయకుల గుండెల్లో కత్తిలా ఉన్నాడు. ఈ కత్తి అనే పదం ఎందుకు వాడవలసి వచ్చిందంటే తను నిజాయితీగా ఉన్నాడు. తను ఎంచుకున్న అధికారులు నిజాయితీ పరులు కలిగిన వ్యక్తులు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఆయన పేషీలో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి నుండి సిసి వరకు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పేరు పేరున ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పవన్ కళ్యాణ్ గారి పేషీలో ఎంత నిబద్ధత నిజాయితీ కలిగిన వ్యక్తులు అంటే వాళ్ళు ఐఏఎస్ చేయటానికి కారణమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి అవసరమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని వాళ్ళకి నమ్మకం, ధైర్యం కలిగే స్వేచ్ఛగా పనిచేస్తున్నారు, చకచకా పనిచేస్తున్నారు. 40 సంవత్సరాల నుంచి బూజు పట్టున్న చాలా సమస్యలకు పరిష్కారం పవన్ కళ్యాణ్ గారు ముందుకు పెట్టారు. వాటిని పవన్ కళ్యాణ్ గారు చకచక చాకచక్యంతో ఆమోదింప చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రతి శాఖకు ప్రతి పని ఒక్కొక్క పని అందరూ విశ్లేషణ చేస్తూనే ఉన్నారు. జల జీవన్ మిషన్ జగత్ కంత్రి జగన్ చేసిన నిర్లక్ష్యానికి నిధులు రాకుండా ఆగిపోయాయి. ఆ జల జీవన్ మిషన్ కి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం అంటే పవన్ కళ్యాణ్ గారి పేషీలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి దానికి సంబంధించిన విషయాలను కూలంకుషంగా చర్చించి పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీని ఫలితం గ్రామీణ నీటి సరఫరా. దీనిని రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా పర్యావరణం కలుషితమైన గోదావరి జిల్లా ప్రాంతవాసులకు, రాయలసీమ ప్రాంతవాసులకు, కళింగాంధ్ర ప్రాంతవాసులకు కూడా సస్యశ్యామలంగా 24 గంటలు తాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని మళ్ళీ పట్టాలెక్కించారు, ప్రగతి వైపు పయనిస్తున్నారు. ఇక పంచాయతీరాజ్ శాఖ. ఈ పంచాయతీరాజ్ శాఖలో 20 సంవత్సరాలుగా అధికారులు స్తబ్దతగా ఉండిపోయారు. దాన్ని కూలంకుషంగా పరిశీలించి చర్చించి పరిష్కార మార్గం చూపించి పంచాయతీరాజ్ శాఖలో 10,000 మందికి పైగా అధికారులకు పైరువీలు లేకుండా, పైసా ఖర్చు లేకుండా నిబద్ధతతో నిజాయితీతో ప్రమోషన్లు ఇచ్చారు. వారితో మాట మంటే కార్యక్రమం పెట్టారు. ఇకపోతే పర్యావరణం పరిరక్షణ. దీనికి సంబంధించి ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనోపాధి పరిశ్రమల కాలుష్యం వల్ల దెబ్బతింటున్న విషయాన్ని గమనించి దానికి పరిష్కార దిశగా అక్కడ ఉన్న మత్స్యకారులను ఇతర రాష్ట్రాలకు పంపించి శిక్షణ ఇప్పించి ఒక మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ పర్యావరణ పరిరక్షణ ఏ విధంగా చేయాలన్న దానికి నివేదికలు రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. ఇంకొకటి అటవీ శాఖ. అటవీ శాఖ పేరు గుర్తుకు రాగానే ఎర్రచందనం. దీన్ని చాలా మంది చెప్పుకుంటూ ఉండేవారు. ప్రజాప్రతినిధుల అండదండలు ఉన్నాయో, అధికారుల అండదండలు ఉన్నాయో, నిజంగా రౌడీలు క్రూర మృగాలుగా ప్రవర్తిస్తారో ఏదో తెలియదు, స్థానికుల బలం ఉందో తెలియదు. ఎర్రచందనం స్మగ్లింగ్ మాత్రం చేసి కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దీనికి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, అక్కడ అధికారులు వాళ్ళందరితో సమన్వయం చేసుకుని ఎక్కడైతే ఇవి అటాక్ చేసి పట్టుబడి ఉండిపోయాయో ఆ సరుకునంతటి నుంచి రప్పించే ప్రయత్నం చేస్తూ దానిని విజయం సాధించారు. ఇందులోనే మరొక భాగంగా మనం మాట్లాడుకోవాలి. చిత్తూరు జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో కొండల ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఏనుగులు దాహార్తికి తట్టుకోలేక పంటల పండించే ప్రాంతాల వైపు గుంపులు గుంపులుగా వచ్చి సామాన్య రైతుల పంటలు నాశనం చేసేసాయి. అది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ. దానికి సంబంధించి కూడా ఆయన రాష్ట్రాలతో చర్చించి సమస్య పరిష్కార దిశగా ప్రయత్నం చేసి కుపి ఏనుగులను పంపించారు. దాన్ని అక్కడితో వదిలేలా వాటికి శిక్షణ ఇప్పించడానికి శిబిరం ఏర్పాటు చేశారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు మరొక శాఖకు సంబంధించి చెప్పుకుందాం. శాస్త్ర సాంకేతిక విభాగం. మాకు తెలిసి 40 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులు ఎవరైతే కేబినెట్ మినిస్టర్లుగా పనిచేసి ఉన్నారో వాళ్ళ చరిత్రలో మీడియా మిత్రులందరికీ తెలుసు. వాళ్ళ శాఖ ఎలా నిర్వహించారు, ఏం చేశారు, ఎలా చేశారో తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ గారు శాస్త్ర సాంకేతిక శాఖ తీసుకున్న తర్వాత మన రాష్ట్రంలో ఉన్న శ్రీహరికోటకు పోయి అక్కడ సమస్యల పరిష్కార దిశగా చేసిన ప్రయత్నానికి శాస్త్రజ్ఞులు సంతోషం వెలిబుచ్చారు. అక్కడితో ఊరుకోలా, ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబులు ప్రమాణమి 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఏర్పాటు అవుతున్నాయి. ఏ విషయాన్ని తీసుకున్నా
40 ఏళ్ల నుంచి మూలబడిపోయిన ప్రతి విషయాన్ని ఈయన పరిష్కరిస్తూ వస్తున్నారు, చిత్తశుద్ధితో చేస్తున్నారు. ఈ రకంగా చేస్తుంటే చాలా మందికి చెవుల్లో తుప్పు వదిలిపోతుంది, కళ్ళు ఇలా పెట్టుకు చూస్తున్నారు పవన్ కళ్యాణ్. అలాగే ఆ ప్రజాప్రతినిధులుగా చేయాలన్న సంకల్పం ఉన్న ఎవరికి పాత ప్రతినిధులకి ఉన్న రాజకీయ లబ్ధో అధికారులు ఏదో మొత్తానికి వాళ్ళు స్తబ్దతగా ఉండిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ పేషి పవర్ఫుల్ కలిగింది. ఎంత అంటే దశ మహోత్సవం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అటు కేంద్ర ప్రభుత్వానికి భరోసా ఇస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క గౌరవాన్ని పెంచటానికి చేసిన ప్రయత్నంలో పెసా మహోత్సవ్ సఫలీకృతమయ్యారు. ఇవన్నీ ఇలా ఉంటే ఈ పెసా మహోత్సవ్ కి సంబంధించి ఉన్న చట్టాన్ని పవన్ కళ్యాణ్ గారు గౌరవించి పెసా కమిటీలు వేసి వాటిని విజయవంతంగా కొనసాగే ప్రయత్నం చేస్తున్న తరుణంలో గిరిజనులకు అవసరమైనటువంటి మౌలిక వసతులు సదుపాయాలు కల్పించే ప్రయత్నానికి అడవితల్లి బాట చేపట్టిన కార్యక్రమం, పల్లె పండుగ చేపట్టిన కార్యక్రమం, ఇవన్నీ ఒక అయితే ఒక ప్రజాప్రతినిధిగా మనకి తెలిసి 40 ఏళ్ల నుంచి కూడా రాజకీయంలో ఉండి 7-8 సార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎవరు కూటికి లేనివారు కాదు కదా. కనీసం కార్యకర్తల కుటుంబాలకి తన జీతాన్ని, తన సంపాదించిన సంపాదనలో కొంత మొత్తాన్ని ఇచ్చిన దాఖలాలు చూపించమనండి, లేవు. అందుకే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ ప్రయాణం మొదలయ్యి 12 సంవత్సరాలు అయ్యింది. కానీ సనాతన ధర్మం కోసం మాట్లాడుకున్నప్పుడు మాట్లాడినా, ప్రజా పరిపాలన కోసం మాట్లాడినప్పుడు మాట్లాడినా, విధి విధానాల కోసం మాట్లాడినప్పుడు మాట్లాడినా ఆయన ఏకలవ్యుడు, ఆయనే ద్రోణాచార్యుడు. ఇన్నర్ యాక్టర్, అవుటర్ యాక్టర్ రెండు కలిగిన వ్యక్తి. అందువల్లే మోడీ గారు పవన్ కళ్యాణ్ ని గుండెల్లో పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం కలయికకి కారణమైన వ్యక్తి, భారతదేశ భవిష్యత్తుకి, జీ జనరేషన్ ద్వారా ఆల్ఫా జనరేషన్ కి అవసరమైన మౌలిక వసతులు సదుపాయాలు కల్పించడానికి ఈయనే నాంది ప్రస్తావన. మిత్రులారా, అందువల్ల పవన్ కళ్యాణ్ గారు కేవలం ఏదో ఒక సంవత్సరంలో మాత్రమే నెంబర్ 1 స్థానం అని అనుకోకండి. ఒకవేళ ఆయనకు 90 పాయింట్లే వస్తే దానికన్నా కిందనే అందరూ ఉంటారు. ఆయనకు 95 పాయింట్లు వస్తే దానికన్నా కిందనే అందరూ ఉంటారు. ఈ సంవత్సరం మొదలుకొని ఆయన జీవిత కాల ప్రయాణం అంతా కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఎందుకు అంటే ప్రజలు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చారు. ఆ విషయాన్ని మేము స్వయంగా చెప్పాం మీడియా ముఖం ద్వారా. 163 సీట్లు గెలుస్తారని చెప్పగలిగాం. ఎందువల్ల అంటే పవన్ కళ్యాణ్ గారితో ప్రభాకర్ పెండియాల ప్రయాణం కూడా 12 సంవత్సరాల నుండే. అందరికీ కృతజ్ఞతలు.